హలో బ్రదర్స్ అండ్ సిస్టర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుందండి. వారసత్వ భూములు ఏవైతే ఉన్నాయో అవి కేవలం 10 లక్షల లోపు ఉన్న వాటికి 100 రూపీస్, 10 లక్షలు అంతకంటే పైన ఉంటే మార్కెట్ వాల్యూ 1000 రూపీస్ అంటే 1000 రూపాయలకి మాత్రమే రిజిస్ట్రేషన్ చేయాలని చెప్పేసి కీలక నిర్ణయం తీసుకుంది. అందులో భాగంగానే ఈ నెల 5వ తారీఖు డిసెంబర్ 5వ తారీఖు 478 478 జియో నెంబర్ తీసుకువచ్చి వీటికి సంబంధించి పూర్తి గైడ్ లైన్స్ ఆ యొక్క ఏవైతే సబ్ రిజిస్టర్ ఆఫీసెస్ ఉన్నాయి, రిజిస్ట్రేషన్ ఆఫీస్ వాటికి ఇవ్వడం జరిగింది. నేను ఈ వీడియోలో ఎలాంటి అర్హతలు కలిగి ఉండాలి, ఎలాంటి డాక్యుమెంట్స్ కలిగి ఉండాలి, ఎవరికి ఇక వారసత్వ భూములు 100 రూపాయలకి మరియు 1000 రూపాయలకి మాత్రమే రిజిస్ట్రేషన్ చేస్తారనేది A to Z ఇన్ఫర్మేషన్ తెలియజేస్తాను. దయచేసి లైక్ చేయండి, 10 మంది ఉపయోగపడుతుంది. కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. టాపిక్ భాగంగా మీకు స్క్రీన్ మీద చూపిస్తున్నాను చూడండి. స్క్రీన్ మీద చూపించినట్టు ఇక్కడ మీరు చూసినట్లయితే రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్ డిపార్ట్మెంట్కి సంబంధించి ఇండియన్ స్టాంప్ యాక్ట్ 1899. సో దీనికి సంబంధించి మనకి ఏవైతే వారసత్వ భూములు వస్తా ఉన్నాయో వాటికి సంబంధించి స్టాంప్ డ్యూటీని తగ్గించడం జరిగింది. ఇంతకుముందు 1% ఉండేది, ఇప్పుడు దాన్ని తగ్గించి జస్ట్ అమౌంట్ పరంగా మాత్రమే నిర్ణయించబడ్డాయి. సో జియో నెంబర్ ఎంత అండి? జియో నెంబర్ 478 478. మరి ఇక్కడ మనకి ఏ డేట్ ఇచ్చారండి? 5/12/2025. అంటే ఫ్రెష్ అంటే 2021లో జియో వచ్చింది. ఆ 2021లో ఉన్న జియోను రద్దు చేశారు. దానికి సంబంధించి జియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. 2021లో ఉన్న జియోను రద్దు చేస్తూ 2025 ఈ యొక్క డిసెంబర్ 5వ తారీఖున కొత్త జియో తీసుకొచ్చారు. ఇది అమల్లోకి వస్తుంది. 478 జియో నెంబర్ ఇది అమల్లోకి వస్తుంది. కావాలంటే మీరు స్క్రీన్ షాట్ తీసుకోండి ఈ జియోని. ఓకేనండి. సో ఇది మన అఫీషియల్ వాట్సాప్ గ్రూప్లో కూడా నేను పోస్ట్ చేస్తాను. ఓకేనా. సో ఇది ఓవరాల్గా ఈ జియో సంబంధించి తెలుగులో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒకసారి చూడండి. తెలుగులో మీకోసం 100 రూపాయలకే వారసత్వ భూముల రిజిస్ట్రేషన్ సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారసత్వంగా సంక్రమించే వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్, అలాగే ఈ ప్రక్రియను పూర్తిగా సులభతరం చేసింది. అంటే అర్థం ఏంటంటే కొత్త జియో ప్రకారము ఇప్పుడు కేవలం 100 రూపాయలకి 1000 రూపాయలకి స్టాంప్ డ్యూటీతోనే రిజిస్ట్రేషన్ చేయించుకునే అవకాశం కల్పించింది. ఇంతకుముందు 1% ఉండేదండి. 1% అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇంతకుముందు 10 లక్షలు మార్కెట్ వాల్యూ ఉన్న భూమి ఉందనుకుందాం. అంటే 10 లక్షలు ఉంటే 10 లక్షలు అంతకంటే ఎక్కువ ఉంటే 1000 రూపాయలు ఇప్పుడున్న దాని ప్రకారం. అప్పుడుంటే అర్థం ఏంటంటే అప్పుడు 1% అమౌంట్తో సంబంధం లేకుండా మార్కెట్ వాల్యూకి 1% క్యాలిక్యులేట్ చేశారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 9,99,999 రూపాయలు ఉందనుకుందాం. దీని మీద 1% అంటే అప్రాక్స్ 10,000. సార్ 1% అంటే బట్ ఇప్పుడు 100 రూపీస్కే రిజిస్ట్రేషన్ జరుగుతూ ఉంది. 100 రూపీస్కే. అలాగే 10 లక్షల కంటే ఎక్కువ ఫర్ ఎగ్జాంపుల్ ఒక 20 lakhs వాల్యూ ఉన్న మార్కెట్ వాల్యూ ఉన్న చూసుకుందాం. 20 lakhs అంటే అర్థం ఏంటి? 20 lakhs అంటే అర్థం ఏంటి? 1% అంటే 20,000. 1% అంటే 20,000. బట్ ఇప్పుడు 1000 రూపాయలతోనే మనకి రిజిస్ట్రేషన్ అయిపోతుంది. దాని ప్రకారం మీరు ఆలోచించుకోవాలి. ఇక్కడ ఉన్న దాని ప్రకారం ఈ నిర్ణయము ఈ కీలక 478 ఏదైతే 478 జియో ఉందో ఆ జియో ప్రకారం ఎవరు అంటే ఈ నిర్ణయం ప్రకారం రైతులు, వారసులు మరియు గ్రామీణ కుటుంబాలకు పెద్ద ఉపయోగం అని చెప్పొచ్చు, ఉపశమనం అని చెప్పొచ్చు. ఏపీ ప్రభుత్వం జారీ చేసిన తాజా జియో ప్రకారం 478/5/12/2025 ప్రకారము వ్యవసాయ భూములు, వారసత్వ, పంచాయతీ విభజన, పార్టిషన్ డీట్ సంబంధించి ప్రత్యేక కొత్త స్టాంప్ డ్యూటీ రేట్లు అమలులోకి వచ్చాయి. అదేంటి? 10 లక్షల లోపు ఉంటే 100 రూపాయలు, 10 లక్షల లోపు ఉండాలి. అంటే అర్థం ఏంటంటే 9,99,999 రూపాయలు ఉంటే 100 రూపాయలు అండి. ఓకేనా. 10 లక్షలు లేదా అంతకంటే ఎక్కువ ఉంటే 1000 రూపీస్. 10 లక్షలు ఉన్న 1000 రూపాయలే, అంతకంటే ఎక్కువ ఉన్నా సరే మార్కెట్ వాల్యూ 1000 రూపాయలే. మనం మార్కెట్ వాల్యూ చెప్తున్నాం. ఇది ఏదైతే మార్కెట్ వాల్యూ ఉందో అది గవర్నమెంట్ నిర్ణయించబడిన మార్కెట్ వాల్యూ. గవర్నమెంట్ క్లియర్గా ఒక మార్కెట్ నిర్ణయిస్తారు, డిసైడ్ చేస్తారు. అది కూడా రిజిస్టర్ ఆఫీస్ నిర్ణయిస్తారు స్టాంప్ డ్యూటీస్ యాక్ట్ ప్రకారము. సో దాని ప్రకారము ఆ మార్కెట్ వాల్యూ ప్రకారం ఫర్ ఎగ్జాంపుల్ 10 లక్షల కంటే ఎక్కువ ఉంటే 1000 రూపాయలు, 10 లక్షల కంటే తక్కువ ఉంటే అంటే 10 లక్షల లోపు ఉండాలి. 10 లక్షలు కూడా కాదు, 10 లక్షల లోపు. ఓకేనా. దాని ప్రకారం అలాగే మీ భూమిని మీ భూ యజమాని మరణించిన తర్వాత వారసులకు వచ్చే వ్యవసాయ భూములకు మాత్రమే వర్తిస్తుంది. అంటే ఇక్కడ ఏంటి? భూ యజమాని మరణించిన తర్వాత పార్టిషన్ చేసిన తర్వాత అంటే ఫర్ ఎగ్జాంపుల్ కూతుర్లకు పెళ్లి చేసి పంపిస్తూ ఉంటారు. అది జస్ట్ రిజిస్ట్రేషన్ చేస్తారు, బట్ మ్యూటేషన్ చేయరు. ఇక్కడ ఎలా జరిగేది ఏంటంటే మీ యొక్క భూమి ఆన్లైన్ అవ్వాలి. రిజిస్ట్రేషన్ మీన్స్ మ్యూటేషన్, నథింగ్ బట్ రిజిస్ట్రేషన్ ప్లస్ మ్యూటేషన్ సైమిల్టేషన్ అయిపోతాయి. రిజిస్ట్రేషన్ అవ్వకపోయినా ఇప్పుడు రిజిస్ట్రేషన్ అవ్వాల్సిన మ్యూటేషన్ చేసుకోవచ్చు. ఒక రిజిస్ట్రేషన్ అవ్వలేదు, రిజిస్ట్రేషన్ ప్లస్ మ్యూటేషన్ సైమిల్టేషన్ అయిపోతుంది ఒకేసారి. దానికి ఉన్న అర్థం అదండి. సో ఇక్కడ దాని ప్రకారం మనకి ఈ యొక్క జియో నెంబర్ 478 ప్రకారము
ఎవరైతే భూ యజమాని మరణించిన తర్వాత ఎవరైతే వారసత్వంగా వచ్చిన కుటుంబ సభ్యులు ఉన్నారో వారికి ఆ వ్యవసాయ భూమి రిజిస్ట్రేషన్కి వెళ్తుంది. ఓకేనా? తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు వీల్ రాయకుండా మరణించిన సందర్భాల్లో, సో ఎటువంటి వ్యవసాయ భూమి 10 ఎకరాలు ఉంది, కుటుంబాలకు ఎవరికి కూడా రాయలేదు, ఇద్దరు కొడుకులు ఉన్నారండి, ఒక యజమానికి 10 ఎకరాలు, ఇద్దరు కొడుకులు రాయకుండానే మరణించాడు. ఈ సందర్భంలో చాలామంది ఏం చేస్తున్నారంటే ఇది పార్టిషన్ చేసుకొని రిజిస్ట్రేషన్ చేసుకుంటే ఎక్కువ ఖర్చు అయిపోతుంది, చాలా మొత్తం రిజిస్ట్రేషన్ స్టాంప్ డ్యూటీకి ఎక్కువ, అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక భూమి ఇప్పుడున్న భూమి ప్రకారం రోడ్డు పక్క ఉంటే ₹1,00,00,000 మినిమం ఉంటుందండి. ₹1,00,00,000 మీద మీకు రిజిస్ట్రేషన్ చేయించుకోవాలంటే 1% అంటే ఎంత చెప్పండి? 10% అంటే 10% అంటే 10 lakhs, 1% అంటే 1 lakh, అంటే 1 lakh రిజిస్ట్రేషన్ స్టాంప్ డ్యూటీ కట్టాల్సి వస్తుంది. సో అందుకు ఈ వారసత్వ భూములు ఏవైతే ఉన్నాయో వాటిని సులభతరంగా వెంటనే పరిష్కరించే విధంగా ఈ యొక్క జివో తీసుకురావడం జరిగింది. జివో నెంబర్ 478 తీసుకురావడం జరిగింది. అది కూడా చెప్తా ఉన్నారు, వారసులు పరస్పరం అంగీకరించి భూమిని పంచుకుంటే ఎవరైతే కుటుంబ సభ్యులు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఒక ఒప్పందానికి రావాలి. ఒప్పందానికి వచ్చి ఆ భూమిని పార్టిషన్ చేసుకొని రిజిస్ట్రేషన్ చేసుకొని మ్యూటేషన్ చేయించుకోవాలి. రైట్. సో పార్టిషన్ డీడ్ రిజిస్ట్రేషన్ తప్పనిసరి. పార్టిషన్ ఎవరైతే ఇద్దరు కొడుకులు ఇద్దరికి కూడా అది విభజించి పార్టిషన్ చేసి రిజిస్ట్రేషన్ చేసిన తర్వాత మ్యూటేషన్కి వెళ్తుంది. అది మ్యూటేషన్ జరగదు వితౌట్ పార్టిషన్. మ్యూటేషన్ ఎట్లా జరుగుతుంది అంటే భూమి ఆన్లైన్ చేయడం. మ్యూటేషన్ మీన్స్ ఆన్లైన్ చేయడం, భూమిని ఆధార్కి లింక్ చేయడం, ఆధార్ సీడింగ్ చేయడం. అలాంటి జరగాలంటే ఖచ్చితంగా పార్టిషన్ అవ్వాలి. ముందుగా స్టాంప్ డ్యూటీ వసూలు చేసి ఇవ్వరాదు. ఇప్పటి వరకు వారసత్వ భూమి యజమాని రిజిస్ట్రేషన్పై ఆస్తి మార్కెట్ విలువపై 1% స్టాంప్ డ్యూటీ వేసేవారు. అందువల్ల అనేక కుటుంబాలు రిజిస్ట్రేషన్ చేయించుకోలేకపోయేవి. కొత్త జీవో ప్రకారం ఆ సమస్య పూర్తిగా మనం చెప్పుకున్నట్టు ఇంతకుముందు 1% ఉండేది మార్కెట్ వాల్యూ మీద ఈ యొక్క స్టాంప్ డ్యూటీ. దాన్ని తీసేసి ఇప్పుడు 10 లక్షల లోపు ₹100, 10 లక్షల కంటే ఎక్కువ ఉంటే మార్కెట్ వాల్యూ ₹1000తో రిజిస్ట్రేషన్ చేస్తూ ఉన్నారు. రిజిస్ట్రేషన్ ప్లస్ మ్యూటేషన్ ఆల్సో. ఇది కూడా గుర్తుపెట్టుకోండి, పార్టిషన్ అయిన తర్వాత మ్యూటేషన్ ఆల్సో, రిజిస్ట్రేషన్ ప్లస్ మ్యూటేషన్. ఓకే. సో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం కారణం ఏంటి? మ్యూటేషన్ సకాలంలో జరగకపోవడం, అలాగే తహసీల్దార్ కార్యాలయాల్లో ఆలస్యం అంటే ఎక్కువ తిరగటం అవ్వకపోవడం. ఇటీవల ఏడాదిలో 55,000 పెండింగ్ కేసులు వచ్చేసినాయి ఈ యొక్క రిజిస్ట్రేషన్ భూములో. 55,000. ఓకేనా? సో నమోదు చేయని పార్టిషన్ డీడ్లో ఆదాయం కోత. సో మళ్ళీ నమోదు చేయని వాటికి గవర్నమెంట్ కూడా డ్యూటీ వెళ్ళాలి కదా, అది కూడా ఆలోచించుకోవాలి. సో ఎలా అప్లై చేయాలి సార్ అంటే, డీడ్ లేకుండా ఉన్నప్పుడు మరణించిన యజమాని భూమిలు వారసులు అంగీకారంతో భాగాలు నిర్ణయించాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్పుకున్నట్టు 10 ఎకరాలు ఉంది, ఒక 3 కొడుకులు ఉన్నారనుకుందాం, లేదు 4 కొడుకులు ఉన్నారనుకుందాం. 10 ఎకరాల భూమి ఉంది, 4 కొడుకులు ఉన్నారు, తండ్రి మరణించాడు. ఈ 10 ఎకరాలు 4 కొడుకులు పంచాలి. ఇప్పుడు 2.5 10 ఎకరాలు అవుతుంది. 4 ఒక ఒప్పందం మీదకి వచ్చారు అందుకని అక్కడ ఏమన్నారు, వీలు లేకుండా మరణించిన యజమాని భూములకు వారసుల అంగీకారంతో భాగాలు నిర్ణయించాలి. ఓకేనా? అంటే కుటుంబ సభ్యులు మాత్రం కూడా అందరూ కూడా సబ్ రిజిస్టర్ ఆఫీస్కి రావాలి. ఓకే. వారసులు కలిసి ఎస్ఆర్ఓ వారసులు కలిసి ఎస్ఆర్ఓ కార్యాలయానికి వెళ్ళాలి ఖచ్చితంగా. అందరూ కూడా అవసరమైన పత్రాలు సమర్పించాలి. లీగల్ హెడ్ సర్టిఫికేట్, ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ ఖచ్చితంగా ఉండాలి. ఆధార్, పట్టాదార్ పాస్బుక్ మొదలైనవి. ఓకేనా? పట్టాదార్ పాస్బుక్ ఉంటే ఇస్తారు, లేకపోతే లేదు. లేదా ఇప్పుడు రిజిస్ట్రేషన్ అక్కడ పట్టాదార్ పాస్బుక్ రాదు కదా, రిజిస్ట్రేషన్ ప్లస్ మ్యూటేషన్ అయిన తర్వాత మీకు బుక్ వస్తుంది. రైట్. 100 లేదా ₹1000 స్టాంప్ డ్యూటీని చెల్లించి రిజిస్ట్రేషన్ పూర్తి చేసుకోవాలి. మీకు అర్థమైంది అనుకుంటాను. 478 ఏదైతే జియో ఈ నెల 5వ తారీఖున వచ్చింది అది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది, చెప్తుంది క్లియర్గా. వారసత్వ భూములు ఏవైతే ఉన్నాయో, వారసత్వ భూములు అది మైండ్లో పెట్టుకుని పాయింట్ అంతే. వారసత్వ భూములు ఏవైతే ఉన్నాయో వాటికి 10 లక్షల లోపు ఉంటే ₹100, 10 లక్షల పైన ఉంటే ₹1000. వీటికి సంబంధించి ఆల్రెడీ ఇప్పుడు సచివాలయంలో ఉన్న డిజిటల్ అసిస్టెంట్స్కి, ఆ పైన ఉన్న సబ్ రిజిస్టర్ ఆఫీస్కి, అంటే ఇప్పుడు బహుశా సచివాలయానికి ఇవ్వకపోవచ్చు, డైరెక్ట్గా మీరు సబ్ రిజిస్టర్ ఆఫీస్కి వెళ్ళి అక్కడ చేయించుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఓకేనా? రైట్. అందరూ బాగుంటుంది, అందుకే మంచి జరగాలి. జై హింద్.